ఫైనల్లీ గణపయ్యని అయితే బుక్ చేసాం మామ. అసలు మ్యాటర్ ఏంటంటే గణపయ్యని అయితే ఆల్రెడీ బుక్ చేసాం మామ. అది ఎవరికి నచ్చకపోవడంతో ఇంకొక గణపయ్యని అయితే బుక్ చేయడానికి అయితే బయలుదేరాము. అదేందో తెలియదు కానీ మామ, మన ఇండియాలో అందరు కుల మతాలు కలిసి చేసే పండగ నాకు తెలిసి వినాయక చవితే మామ. వినాయక చవితి వస్తుందంటే చాలు మామ, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ ఒకటి అయిపోతారు. ఇంకా మేము కూడా అలానే గణపయ్యని బుక్ చేయడానికి మంచి సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ అయితే బయలుదేరాము. ఫస్ట్ విడవలూరు లొకేషన్కి అయితే వచ్చేసాం మామ వినాయకుడి బొమ్మలు చూడడానికి. ఇక్కడైతే పర్వాలేదు, యావరేజ్ గా ఉన్నాయి. సరే అని చెప్పి పక్కన ఇంకొక వినాయకుడి బొమ్మలు ఉంటే అక్కడికైతే వెళ్ళాం మామ. వినాయకుడు ఏమో కానీ వినాయక చేతిలో ఉండే ఈ సోలం అయితే నాకు బాగా నచ్చింది. సరే అని చెప్పి సోలం తీసుకొని కొంచెం సేపు ఆడుకున్నాను మా వాళ్ళతో. విరిగితే ముడ్డు మీద కొడతారని తీసుకెళ్లి మళ్ళీ అక్కడ పెట్టేశాను. ఇక్కడ కనిపిస్తున్న బొమ్మ బాగుంది కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే ఆల్రెడీ బుక్ అయిపోయింది అనమాట. మార్నింగ్ నుంచి తిరిగి ఆకలేస్తుంది ఏమన్నా పెట్టిమంటే మా మామ రోడ్ లో ఉండే ఈ పోస్టర్ చూసి రెస్టారెంట్ అనుకుంటున్నాడు. వెళ్ళేదారిలో మంచి వ్యూ అయితే కనిపించింది మామ. పక్కనే వినాయక స్వామి విగ్రహాలు ఉన్నాయంటే చూడడానికి వెళ్ళాం మామ. ఇవి చూసాక అనిపించింది మనం ఎప్పుడు ఇలాంటి వినాయకులు పెడతామనేసి. ఇంకా అలా తిరిగి అలసిపోయిన మాకు వినాయక స్వామి విగ్రహాన్ని బుక్ చేయగానే తెలియని ఒక హ్యాపీనెస్ అయితే వచ్చేసింది మామ మాకు. ఇంకా హ్యాపీగా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి తినేదానికి అయితే వచ్చేసాం మామ. అందరు కూర్చొని తింటుంటే హ్యాపీనెస్ వేరేలా ఉంది. సరే మామ అయితే ఉంటావా, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, బాయ్.